హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మమ్ము వ్లాగ్ షో. సో ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి రెడీ చేద్దాం. దానికి కావలసినటువంటివి, ఫస్ట్ మామిడికాయలు తీసుకొని వాటి పైన ఉన్నటువంటి తొక్కు తీసేసి వాటిని పీసెస్గా కట్ చేయండి. ఎలా అంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. చిన్న చిన్న పీసెస్, ఎంత స్మాల్ పీసెస్ అయితే అంత బాగుంటుంది. పీసెస్ లాగా కట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ కారం, ఉప్పు, మెంతి పొడి, ఆవాలు, వెల్లుల్లి. సో మనం ఆవాలని తీసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత తీసుకుంటే బాగుంటుంది. చూడండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో రుచికి సరిపడినంత ఆయిల్ వేయాలి. సో దీంట్లో పల్లి నూనె అయితే ఇంకా చాలా బాగుంటుంది. టేస్ట్కి తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. కొందరు చాలా తక్కువ వేసుకుంటారు, కొందరు ఎక్కువ వేసుకుంటారు. సో అది మీకు నచ్చినట్టుగా మీరు ఆయిల్ క్వాంటిటీ అనేది యూస్ చేసుకోవాలి. సో నూనె హీట్ అయ్యేంత వరకు చూడండి. నూనె హీట్ అయింది ఎలా తెలుస్తుంది అంటే, నూనె హీట్ అయిన తర్వాత కొంచెం పొగలు అనేటివి వస్తాయి. సో నూనె హీట్ అయిన తర్వాత అందులో నూనె హీట్ అయ్యేంత వరకు వేసి చూడండి. సో దీనిలో కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మెత్తగా నూరుకున్నటువంటి అల్లం ఓన్లీ వెల్లుల్లిపాయ పేస్ట్, సో ఒక ప్లేట్లోకి వీటిని తీసుకోండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్. నూనె హీట్ అయ్యాక అందులో ఈ ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం అవి కొంచెం దూరగా వేగేంత వరకు వేడి చేయండి. అవి కొంచెం వేగాక మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు కొంచెం వేగేదాకా గరిటెతో కలపండి. అవి వేగాక అందులో వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం త్వరగా వేగేదాకా వేట్ చేయండి. వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం దూరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని గరిటెతో కలపాలి. ఈ సమ్మర్లో మామిడికాయ పచ్చడి అంటే చాలా అందరికీ ఇష్టం. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చాలా టేస్టీగా తింటారు. అది సమ్మర్ సీజన్లో చాలా ప్రత్యేకం. సో రెడ్ కలర్ వచ్చేంత వరకు వెల్లుల్లిని దూరగా వేయించండి. దూరగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు తరిగినటువంటి మామిడికాయ ముక్కల్లో కొంచెం మెంతి పొడి, రుచికి సరిపడినంత మెంతి పొడి, రుచికి సరిపడినంత ఆవ పొడి వేసి మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేయండి. బాగా కలపాలి. అప్పుడే ముక్కకి ఆవ పొడి, మెంతి పొడి పట్టేసి రుచి చాలా బాగుంటుంది. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ రుచికి సరిపడినంత, సాల్ట్ వేసేసి కలపండి.
కలుపుతూ ఉండండి, ఎందుకంటే సాల్ట్ అనేది ప్రతి ముక్కకి పట్టాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి కూడా చాలా రోజులు ఆగటానికి ఉంటుంది. అందుకే సాల్ట్ రుచికి సరిపడినంతగా వేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ కారం పొడి అనేది మీరు నూనెలో, మనం పోపెట్టుకున్నటువంటి నూనెలో యాడ్ చేస్తే పచ్చడి రెడ్ కలర్లో ఉంటుంది. ముక్కలకి పట్టియకుండా ఆయిల్లో కారం పొడి వేసి కలపాలి. అప్పుడే పచ్చడి చాలా రెడ్ కలర్లో ఉంటుంది అండ్ టేస్ట్గా ఉంటుంది. కారం మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. నూనె అనేది హీట్ చల్లారాలి. హీట్ చల్లారిన తర్వాత ఆ ముక్కలని నూనెలో వేసి మిక్స్ చేయండి. చూడండి, నూనెలో కారం పొడి వేస్తే ఎంత రెడ్డిష్గా ఉంది. వావ్, చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది. నూనె హీట్ చల్లారింది. ఇప్పుడు మనం మామిడికాయ పీసెస్ని ఆ నూనెలో వేసి మిక్స్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఆయిల్లో వేసేసి మామిడికాయ ముక్కల్ని మిక్స్ చేస్తున్నాం. వావ్, మామిడికాయ ముక్కలు చూడండి ఎంత రెడ్డిష్గా ఉన్నాయో. అందుకే కారం పొడి అనేది ఆయిల్లో వేసి కలపండి. ఒకవేళ మీకు ఆయిల్ కనుక తక్కువ అయినట్టుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. వావ్, రెడ్ కలర్, యమ్మీ టేస్ట్, గుమగుమలాడే మామిడికాయ పచ్చడి రెడీ తెలంగాణ స్టైల్లో. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంకా చట్నీ టేస్ట్ రావాలి అంటే కొంచెం పచ్చి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చళ్ళు అనేటివి మనం పల్లి నూనెతో చేసుకుంటే చాలా బాగుంటుంది. రుచి, టేస్ట్ చాలా బాగుంటాయి. సో తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి రెడీ. చూడండి, ఇంకా కొంచెం పచ్చి నూనె కూడా వేసి కలుపుకుంటున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే యమ్మీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి రెడీ. కారం, ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్.